ఈ దేశంలో కుట్ర జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నది. స్వాతంత్రం రాకంటే ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో ఉండే జనాభాను లెక్కగట్టడం ఒక సాంప్రదాయంగా మారింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జనాభా లెక్కించాల్సిన అప్పుడు 2021లో జనాభాను లెక్క పెట్టలేదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021లో జనాభా లెక్కించకుండా కుట్ర చేసిండ్రు. దానికి కారణం దేశమంతా కాంగ్రెస్ పార్టీ జనాభాతో పాటు బలహీన వర్గాల కులగణన కూడా చెయ్యాలి అని చెప్పిండ్రు. జనాభా లెక్కలు ఒక్కటే సరిపోదు, బలహీన వర్గాల కులాల వారిగా జనాభాను కులగణన చెయ్యాలనే డిమాండ్ వచ్చింది. ఒకవేళ ఈ జనాభా లెక్కలు, కులగణన లెక్కలు జరిగితే ఈ దేశంలో రిజర్వేషన్లను పెంచాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి వస్తుందని రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఎజెండాతోని రహస్య ఎజెండాను అమలు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ 2021లో జనాభా లెక్కించలేదు. అందుకే ఇప్పుడు 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ఇవాళ రిజర్వేషన్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది.